రఘుదాస్ గారు నమస్కారం అండి. నమస్కారం సార్. సార్ మీరేమన్నా పుస్తకం రాశారా అండి? నేను రోటీ కపడా మకాన్ తందరుస్తి అమన్ అంటే రోటీ ఉన్నది, కపడా ఉన్నది, మకాన్ ఉన్నది. మనుషులకి ఏదో ఒక విధంగా వాళ్ళు జంతువులాగా పక్షులాగా మనము ఆహారం భోంచేస్తున్నాం కానీ జంతువులకు పక్షులకు ఏమో స్వేచ్ఛ ఉంది కానీ మనకు తందరుస్తి లేదు, అమన్ లేదు సార్. సరే సరే, నాకు ఒక చిన్న డౌట్ అండి. మీరు యేసుక్రీస్తే ఓంకారం ఓం శాంతి అన్నారు కదా, అంటే మీరు ఎలా తెలుసుకున్నారండి అది? ఓం శాంతి ఓంకార శబ్ద బ్రహ్మం యేసు ప్రభు అని నేను అంటున్నా. ఎట్లా అండి? ఇప్పుడు తను ఎవరిని దూషించలేదు. ఎవరు? యేసుక్రీస్తు ప్రభు. ఓకే. ఎవరిని దూషించలేదు. తర్వాత ఆయన అక్రమంగా అన్యాయంగా రాజు దగ్గర తీసుకుపోయి కొండలు అవి ఇవి చెప్పి ఈ ఆలయాన్ని మరి 46 సంవత్సరాలు కట్టిన ఆలయాన్ని మరి ఈయన పడగొట్టి 3 రోజుల్లో కడతా అనేటువంటి ఒక అబద్ధము ఆ రాజు దగ్గర చెప్తాడు. చెప్పి ఈయన మీద కొండలు చెప్పి ఈయనని తీసుకుపోయి అక్కడ ఆ శిల్వకు ఆయన శిల్వ మరణం వేయాలి అనేటువంటిది. సరే, అది పైనుంచి ఆర్డర్ ఉంది. సరే, ఆయన రక్తం కార్చాలి అని ఉన్నది. తర్వాత ఆయనకు మరి ఆ రాజు కూడా చేతులు కడుక్కుంటాడు. ఆయనలో ఏం తప్పులు కనబడట్లేదు, నేను మరి ఆ బరబ్బను విడుదల చేస్తా, ఈయనను విడుదల చేస్తా, బరబ్బను సిలువకి ఎక్కిద్దాము అని అంటాడు రాజు. అంటే లేలే, మీరు బరబ్బనే మరి మీరు విడుదల చేయాలి, మీరు ఈయనను మట్టుకు సిలువేయండి, ఈయన రక్తము మా మీద మా పిల్లల మీద చిందాలి అనేటువంటి ఒక ప్రసక్తి గూఢమైనటువంటి ఆ కపట సన్యాసులు ఆ విధంగా చేసిండ్రు అన్నట్టు. చేసినప్పుడు ఆయనను సరే ఇక నాకు మీరే చూసుకోండి అని చేతులు కడుక్కుంటాడు. సరే, ఆయన సిల్వ కేసు ఒప్పచెప్తారు. అయితే సిల్వ మరణానికి ఈయన పైనుంచి ఆర్డర్ ఉంది. జగదీశ్వరుడు పైన జెహోవా తండ్రి ఈయన పోయి నువ్వు భూమి మీద ఆ సిల్వ నువ్వు అందరి పాపాలు నీ మీద వేసుకొని బలిస్తేనే పొలి కదా అని ఆయన ఆర్డర్ తీసుకొని వస్తాడు. సరే, ఆయన సర్వపాప పరిహారో రక్తం ప్రోక్షణం ఆవశ్యకం తత్రక్తం పరమాత్మేనం పుణ్యదాన బలియాగం అంటే అర్థమేంటండి? ప్రాయశ్చిత్తం అంటే ఏంటండి అర్థం? అందరి సర్వలోకంలో ఉన్న పాపాత్ములకు నువ్వు భయాన వాళ్ళ అపరాధాలని నీ నెత్తి మీద వేసుకొని నువ్వు వాళ్ళ గురించి నువ్వు బలైపోయి నీ రక్తదానం ఆత్మదానం ప్రాణదానం చేసి దాన వీర శూరకర్ణ ఒరిజినల్ అంటే అభిషేకం. సూపర్ సార్. అందరికి రామాయణం భారతం ఇంకా అన్ని వేదాలు మొత్తం యేసులోనే ఉన్నాయంటారు మీరు ఫైనల్ గా. మొత్తము అసలు సౌండ్ ఆది వాక్యం ఉండేను, వాక్యం దేవుని యొద్ద ఉండు, దేవుడే వాక్యమై ఉండేది. ఆది గురు ఆది దేవుడు యేసుక్రీస్తు ప్రభు అంతే. ఆయనలో నుంచే అందరికి 1 కోటి శ్లోకాలు చెప్తా నేను యేసుక్రీస్తు ప్రభు అని. ఎట్లా అండి? మొత్తం ఇప్పుడు అర్జునుని తోటి శ్రీకృష్ణ పరమాత్మ మహాభారతంలో చెప్పినటువంటి ఎన్నైతే 1,00,000 శ్లోకాలు ఉన్నాయో. 1,00,000 శ్లోకాలు కాదండి, 1,00,000 శ్లోకాలు భారతంలో, 1,00,000 శ్లోకాలు. చెప్పండి సార్. ఈ భగవద్గీతలో తక్కువ ఉన్నాయి, చెప్పండి. సరే, భగవద్గీతలో ఇప్పుడు మన ఘంటసాల గారు పాడినటువంటి భగవద్గీత ఉంది కదండి. అయితే అది హితవు కదా అర్జునుడికి చెప్తాడండి శ్రీకృష్ణుడు యుద్ధం చేస్తున్నప్పుడు. అయితే ఆ కృష్ణ పరమాత్మ ఆయన ఎవరు అంటే ఆ చెప్పేది జెహోవా తండ్రి, తర్వాత వినేది యేసుక్రీస్తు ప్రభు. ఓకే, ఒక్క నిమిషం నన్ను క్లారిటీ తీసుకోనియండి. యెహోవా భగవద్గీత చెప్తుంటే శ్రీకృష్ణుడు భగవద్గీత చెప్తుంటే యెహోవా రూపంలో, యేసుక్రీస్తు అర్జునుడి రూపంలో వింటున్నాడు, అంతేనండి? అది మరి అర్జునుడు పెళ్లి చేసుకున్నాడు కదండి, ఇక్కడ యేసు పెళ్లి చేసుకోలేదు కదా. ఇప్పుడు
బ్రదర్ నేను అర్జునుడికి అర్జునుడు బృహన్నలుగా మారిపోతాడు మధ్యలో, అంటే ఒక అమ్మాయి అబ్బాయి కాకుండా మారిపోతాడు. మరి యేసుక్రీస్తు కూడా అలా మారిపోతాడా, అలా మారాడా ఏంటి? నాకు క్లారిటీ ఇవ్వండి కొంచెం. అయితే ఆయన బృహన్నలుగా మారలేదు కానీ ఈయన బృహన్నలుగా, ఎందుకంటే అట్లా తాత్కాలికంగా ఆ విధంగా చేస్తుండే శాప విముక్తుడు కావటానికి. సరే, ఇవన్నీ నేను మీకు ఒకటి ఫైనల్ గా ఒకటి చెప్తున్నా సార్. కాదండి, నాకు కొంచెం ఎక్స్ప్లెయిన్ చేయండి సార్, నేను తెలుసుకుందామనే కాల్ చేశాను. తెలుసుకుంటారు, మీరు తెలుసు, మీకు చాలా మీకు మహాలోక జ్ఞానం మొత్తం తెలుసు, కానీ పాటు వ్యవహారం మీ దగ్గర ఉంది. అయ్యా కాదండి, ఇప్పుడు నేను ప్రశ్నించడం తప్పంటారా చెప్పండి. అచ్చా సార్, ఒక చిన్న మనవి. ఇప్పుడు మీరు అర్జునుడితో యేసును పోల్చారు. కాదు దాస్ గారు, ఒక మాట ఏనండి. మీరు అర్జునుడితో యేసును పోల్చారు, కాకపోతే అర్జునుడిలో ఉన్న క్వాలిటీస్ యేసులో ఉన్నాయా అనే సందేహం వస్తుందా రాదు ఎవరికైనా? వస్తాయి. మరి నేను అడిగిన దాంట్లో తప్పుందంటారా? తప్పు లేదండి. అర్జునుడు పెళ్లి చేసుకున్నాడండి, పెళ్లి చేసుకున్నాడు, ఆయన పిల్లలకి అన్నాడు, ఆయన సంసారం చేశాడు. మరి యేసు పెళ్లి చేసుకోలేదు, సంసారం చేయలేదు, అసలు మగాడా కాదా కూడా నాకు డౌట్ ఆయన మీద. మరి అలాంటిది యేసుతో అర్జునుడిని ఎలా పోలుస్తారో నాకు సందేహం అండి. ఇప్పుడు ఆయన ఏంటంటే యేసు అర్జునుని రూపంలో ఉన్న యేసు గారు ఏంటంటే ఆయన అస్ఖలిత బ్రహ్మచార్య వర్యులు. ఎవరు? అర్జునుడు. ఏది మన యేసు ప్రభు. యేసు ప్రభు బ్రహ్మచారి. ఇప్పుడు కృష్ణ పరమాత్మ అస్ఖలిత బ్రహ్మచార్య వర్యులు. ఎవరు? కృష్ణుడు. కృష్ణుడు పిల్లలు ఉన్నారు తెలుసా అండి? నేను మీరు చెప్పేది వినండి. ఆయనకు అయ్యో మీరు భారతం మీకు తెలియదేమో, కృష్ణుడు పిల్లలు ఉన్నారు. ఆయనకి 2 భార్యలు, అష్టభార్యలు. సరే, ఆయన అదంతా కాదండి, నేను చెప్తాను సార్. మొత్తం 16,108 మంది భార్యలు కృష్ణుడికి. అస్ఖలిత బ్రహ్మచార్య వర్యులు ఆయన. కాదండి, రాంగ్ అండి. ఎవరో మీకు ఇది రాంగ్ ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. ఆయనకి పిల్లలు కూడా ఉన్నారండి కృష్ణుడికి. ఎంతమంది పిల్లలు? దగ్గర చాలా మంది, నాకు తెలిసి 8 మంది పిల్లలు ఉన్నారని చెప్పి విన్నాను. అది కూడా ద్వారక మునిగిపోయే టైంలో వాళ్ళ గురించి కూడా ప్రస్తావన ఉందండి భారతంలో. మరి మీరు ఏది చదివారో నాకైతే తెలియదు, కానీ ఆయనకైతే పిల్లలు ఉన్నారు. అచ్చా, సరే, పిల్లలు ఉన్నారు. వాళ్ళ పేర్లు జర మీరు తెలుసుకొని నాకు చెప్పండి తర్వాత. తప్పకుండా సార్. ఇప్పుడు అది కాదు సార్, ఇప్పుడు మన సమస్య కృష్ణుడు పిల్లలని కాదులే కానీ మన సమస్య ఇప్పుడు యెహోవా కృష్ణుడు ఒకటైతే మరి యెహోవా కూడా పెళ్లి చేసుకున్నాడా? 1,16,108 మందిని యెహోవా కూడా పెళ్లి చేసుకున్నాడా అని నా డౌట్ అండి. యెహోవా ఆత్మస్వరూపి, శ్రీకృష్ణుడు ఏమో శరీరధారి. మరి వీళ్ళిద్దరు ఒకటి ఎలా అవుతారని సందేహం ఇంకోటి అండి. అచ్చా, ఇప్పుడు ఒక ఆత్మ అదే ఇప్పుడు మనం మామూలుగా ఈ వానాలు పడ్డ తర్వాత రైతులు దున్నినప్పుడు ఒక ఎర్రగా ఆరిద్ర పురుగులు లోపల నుంచి బయటకు వస్తాయి. అవునండి, వానపాములు కూడా వస్తాయి. వానపాములు ఉంటాయిలే కానీ మనం ఆరిద్ర పురుగును ఉదాహరణ తీసుకుంటాం. స్పీకర్ ఏమైనా ఆన్ చేశారా? లేదు సార్, స్పీకర్ కొంచెం రీసౌండ్ వస్తా ఉంది. బ్లూటూత్ వైర్లెస్ అని పెట్టారా? లేదు, ఏం పెట్టలేదు. ఫోన్ జరా కొద్దిగా అండర్ రిపేర్ ఉందా? అట్లా మాట్లాడుకో ఒకసారి. అదే నా సౌండ్ నాకే వినిపిస్తా ఉంది, అందుకని చిన్న డౌట్ లేదు. అయితే నేనేందంటే ఒకటి సార్, నాది నేను నా అవుట్లైన్స్, నా ఫోకస్ ఫస్ట్ మీకు చెప్పాలి. కాదు సార్, అసలు మీరు ఫస్ట్ ఇంట్రొడక్షన్ చేసుకుందాం సార్. మీరు పాస్టరా అండి, విశ్వాస? నేను సద్గురు సత్యవాచ ప్రణవ తత్సత్య ప్రతిష్ఠితం సయేష పూర్వేశ మతి గురుహ. నేను గురువును. ఎవరికండి? ఈ లోకానికి, సర్వలోకానికి, సర్వ మానవాళికి నేను గురువును. ఎట్లెట్లా గురువు అని అడుగుతారు మీరు. అడిగితే అయ్యో నేను అంటే అడగాను సార్. మీరు గురువు అన్నారు, మరి గురువుని గారు ఏం చేస్తుంటారండి? అయ్యా, గురువుని గారు కూడా గురు పత్ని ఆమె. అదే గురు పత్ని గారు ఏం చేస్తారండి? ఆయన గృహంలో ఉంటది. ఓకే అండి, సంతోషం అండి. ఇప్పుడు మీరు లోకానికి గురువు, ఏం బోధిస్తారండి లోకానికి గురువు అంటే? ఏంటంటే సమస్త మానవాళికి ప్రశాంతత
కలుగజేయాలని. అంటే రోటీ ఉన్నది, కపడ ఉన్నది, మకాన్ ఉన్నది, తందురుస్తి లేదు, అమన్ లేదు. అంటే మీరు వీటిని ఎలా ఇద్దామని మీ ఉద్దేశం? వినండి, తందురుస్తి అంటే ఆరోగ్యం కదా, అమన్ అంటే శాంతి కదా. అయితే ఈ తందురుస్తి లేదు, అమన్ లేదు మానవాళికి. అయితే దీన్ని సమకూర్చి ఒక కొత్త లోకాన్ని, అంటే ఒక కొత్త భూమిని, కొత్త ఆకాశాన్ని, అంటే మానవాళి గురించి ఒక ఏసీ రూమ్ లోకి పోతే ఏసీ మనకి ఎట్లుంటుందో ఒక సమకూర్చాలని నా ఉద్దేశం. కాదండి, మీరు నాకు ఒక చిన్న సలహా అండి. ఇప్పుడు యేసు ప్రభు రెండో రాకడ ఉందని మీరు నమ్ముతున్నారా? పరలోక రాజ్యం ఉన్నది కదా సార్. మీరు వీలైతే నా సలహా ఏంటంటే సార్, పరలోక రాజ్యం వస్తుందని యేసయ్య చెప్పాడు రెండో రాకడ. మీరు ఒక పని చేయండి సార్, మంచి అణుబాంబులు కనిపెట్టి అన్ని దేశాల మీద వేసేసారు అనుకోండి, అందరూ చచ్చిపోతారు, మనుషులనే వాళ్ళు ఉండరు భూమి మీద. ఇక మనందరం కూడా పరలోకి వెళ్ళిపోతాం యేసయ్య దగ్గరికి. అప్పుడు ఈ గోళంతా ఉండదు కదా. లేదు, నా ఫార్ములా అట్లా కాదు సార్. నాదైతే అదే ఫార్ములా సార్. నేను యేసుక్రీస్తు నాకు మొన్న కల్లో కనపడి అదే చెప్పాడు. యేసుక్రీస్తు నాతో మాట్లాడతాడు ఆయన. అంటే రాంగ్. అయ్యో సార్, నాతో స్వయంగా ఆయన మాట్లాడతాడండి రాత్రిపూట. చెప్పేది వినండి, ఆయన ఒక్కటే చెప్పాడు, నేను రెండో రాకడ వచ్చే సమయం లేట్ అవ్వచ్చు, నా తండ్రి ఆజ్ఞ లేదు ఇంకా నాకు, నా తండ్రి ఆజ్ఞ ఇచ్చేప్పుడు నేను వస్తానని చెప్పి ఆయన నాతో చెప్పాడు. మరి ప్రభువా నేనేం చేయాలని అడిగాను. అడిగితే ఈ సృష్టి మొత్తాన్ని నాశనం చేసి జనాలందరినీ చంపేసేయి, అప్పుడైనా నా తండ్రి తెలుసుకొని నన్ను భూమి మీదకి పంపిస్తాడు, ప్రజలు ఎవరు లేరని చెప్పి నాతో ఆయన ఇండైరెక్ట్గా చెప్పాడు. అది 18 అక్షోల జనాలను మహాభారత యుద్ధంలో కృష్ణ పరమాత్మ చంపేశాడు. అదే సార్, నాకు కూడా అలానే అనిపిస్తుంటదండి అప్పుడప్పుడు. ఇప్పుడు భూమి మీద ఉన్న ప్రజలు మొత్తాన్ని చంపేశాను అనుకోండి, అణుబాంబులేసి శుభ్రంగా చెట్లు పుట్లు అన్నీ ఎండిపోయినాయి అనుకోండి, ఇంకా శుభ్రంగా ఇంకా యేసయ్య వస్తాడు మనందరం తీసుకెళ్లి పరలోకంలో పడేసాడు అనుకోండి, ఇంకా అక్కడ ఇవన్నీ ఉండవు, బట్ట తిండి ఇవన్నీ ఉండవు. ఇంకా అయితే నా ఉద్దేశం ఏంటంటే, ఈయన 45 రోజులు చనిపోయిన తర్వాత లేచి అందరికి కలవాల్సిన వాళ్ళకి కలిసి శిష్య బృందం చూస్తా అంటే మళ్ళీ పైకి వెళ్ళిపోయి నేనుండు చోటున మీరుండు లాగున మరల వచ్చి మిమ్మల్ని నేను తీసుకుపోతాను. లేదండి, అదే మీరు చిన్న పొరపాటు పడ్డారు సార్. ఇక్కడ మీకు స్థలాన్ని రెడీ చేస్తానని చెప్పి వెళ్ళాడు ఆయన. అక్కడ ఆయన ఆల్రెడీ మొన్న అన్నాడు, బుల్డోజర్లు బాగా తక్కువ ఉన్నాయి అక్కడ, పొలం దున్ని అదంతా చదును చేయాలి కదా మన నేలంతా పరలోకంలో. లేలే, అది మానవాళికి కావాల్సినవి మన భూలోకంలో ఈ బుల్డోజర్లు అవి మన ఆయన అన్నాడు కదండి, మీకు పరలోకంలో స్థలం నేను రెడీ చేస్తా అని చెప్పాడుగా. చెప్పిండు కానీ మరి ఇప్పుడు నేననేది సార్, ఇప్పుడు మన భూమి మీద ఒక ఇల్లు కట్టాలంటే ఒక 6 నెలలు ఎంత టైం పట్టింది సార్. పరలోకంలో కొన్ని కోట్ల మందికి ఇల్లు కట్టాలంటే మరి ఎంత టైం పట్టింది ఆలోచించండి మీరు. ఎంత బుల్డోజర్లు ఉండాలి, ఎంత ఇటుకలు ఉండాలి, ఏంటి దాని కథ. ఒక్కటి సార్, పరలోకము అంటేనే జగదీశ్వరుని హృదయం అట. జగదీశ్వరు హృదయమా? జగదీశ్వరుని హృదయం, ఆయన గుండెకాయ పరలోకం అట. మరి మన లోపల ఉంటే రక్తం అదేంటో రొటేషన్ అవుతున్నప్పుడు మనకి ఇబ్బంది అయిపోద్ది కదండి. ఏముండదు అంటే, మనము ఎవరైతే దుష్టులు ఉంటారో ఆయన గుండెని పొడిచి ఆయనను కష్టపెడతారు. అయితే ఇక్కడనే మన సెంటిమెంటల్ గా మనం ఏంటంటే, మనము ఒక క్రిస్తో దుర్భిక్షం నాస్తి, ఈ రోజు నుంచి నేను అబద్ధాలు, నేను అష్టమదాలు, సప్తవ్యసనాలు, ఈశనత్రయాలు, దారిష ధనిష, జన్మ కర్మ పాపాలు, పునర్జన్మ తీసుకొని ఆయన గుండెలోకి మనం పోతాం. ఇప్పుడు పునర్జన్మ ఉందని మీరు నమ్ముతారండి పాస్టర్ గారు? పునర్జన్మ ఉంది కదా సార్. మరి బైబిల్ ప్రకారం లేదు కదండి. ఒకటి ఇప్పుడు నేను మాట్లాడేది మీతోటి, మనము ఒక స్పెషల్ గా ఇద్దరం మాట్లాడుకుంటాను, ఏ బుక్కులన్నీ పక్కకు పెట్టేసి. ఓకే అండి. రోటీ, కపడా, మకాన్, తందూరుస్తి, అమన్. సూపర్ అండి, ఎక్సలెంట్. ఈ ప్రజలకు మీకు ఒక విషయం తెలుసా, అసలు యేసయ్య స్వస్థత గురించి తెలుసా మీకు? ఇవన్నీ వద్దులే. నేను ఇంతకు ముందు నేను అమ్మాయిగా ఉండేవాడిని అండి, 10 సంవత్సరాలు. ఇప్పుడు నాకు 35 సంవత్సరాలు అండి, పెళ్లి కాలేదు. నేను 25 సంవత్సరాల దాకా అమ్మాయిగా పెరిగాను. పెరిగినప్పుడు నాకు అబ్బాయిగా మారిపోవాలని కోరిక అనమాట చిన్నప్పటి నుంచి కూడా.
అయితే ఆపరేషన్ చేస్తే 10 లక్షలని, ఇంకా అబ్బాయిగా మారిపోవాలంటే చాలా డబ్బులు ఖర్చు అవుతాయని అన్ని చెప్పారు. నేను ఒకరోజు ఏసై కన్నీటి ప్రార్థన చేశా. రాత్రిపూట 11, 12కి కన్నీటి ప్రార్థన చేశా. చేసి రాత్రి సాయంత్రం 6కి స్టార్ట్ చేసి అర్ధరాత్రి 12 దాకా ఏడ్చి 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 ఏసయ్యా నేను అమ్మాయిగా నేను అబ్బాయిగా మారిపోవాలని చెప్పి కన్నీటి ప్రార్థన చేసి పరలోకం నా తండ్రి అని వేడుకొని యేసునామమున అడుగుతున్నా తండ్రి మంచిగా ప్రార్థన చేశానండి. చేసి రాత్రి 11, 12 అయ్యేసరికి పొద్దున్నే కల్లా 6కి లేచి చూస్తే నేను నైట్ వేసుకొని ఉన్నాను. నైట్ వేసుకొని ఉంటే నాకు ఈ పైన అంతా కూడా మామూలుగా మగోడు కొన్నట్టు వచ్చేసి అంతా హెయిర్ వచ్చేసింది. కింద లింగం కూడా మారిపోయింది. అమ్మాయికి ఉండేది కాస్త అబ్బాయిగా అయిపోయింది. నాకు హెయిర్ స్టైల్ కూడా అబ్బాయిగా మారిపోయాను. ఇంకా వాయిస్ కూడా అబ్బాయి అయిపోయింది. మా ఇంట్లో వాళ్ళు చూసి ఆశ్చర్యపోయారు, అదేంటి నువ్వు అమ్మాయిగా అబ్బాయి ఎలా అయిపోయావు అంటే ముక్కు ఇవన్నీ అట్లానే ఉన్నాయి కొంచెం. తర్వాత ఈ ఫేసు ఈ నుదురు ఇవన్నీ గడ్డం కూడా లైట్గా వచ్చేసింది. అప్పుడే మీసం వచ్చేసింది ఫుల్గా. అసలు ఆశ్చర్యపోయారు మా ఇంట్లో వాళ్ళంతా. అంటే యేసయ్యను మీరు వేడుకొని కన్నీటి ప్రార్థన చేస్తే నీకు ఖచ్చితంగా మరి మీకైనా జరుగుద్దండి. ఇప్పుడు మీకు ఏమైనా పిచ్చి ఉందనుకోండి, మీరు యేసుకు ప్రార్థన చేస్తే ఆ పిచ్చి కూడా పోయిద్దండి. ఇప్పుడు నేను మారిపోయాను చూసారా, అలానే మీరు కూడా మారిపోతారు సార్. అయితే ఒకటి నాకు పూర్తిగా చెప్పండి. అయితే ఒకటి ఏంటంటే ఇప్పుడు మీరు ట్రాక్ అవుట్ చేశారు. నేను చెప్పబోయేది మీరేదో చెప్పారు, నా సాక్ష్యం చెప్పుకోవాలనిపించింది అందుకని చెప్పానండి. నువ్వు చెప్పిన బాగానే ఉంది కానీ సరే ట్రాక్ మళ్ళీ వచ్చింది. మీరు ఇంతకుముందు నాతో మాట్లాడారు. ఎవరు నేనా? ఇవాళ కాకుండా ఇంతకుముందు ఒకసారి మాట్లాడారు. ఎప్పుడు? 1 సంవత్సరం క్రితమో ఏమో. ఓకే అండి, ఓకే. నాకు గుర్తులేదు సార్, గుర్తులేదు. ఒక పాస్టర్ని అడిగితే, యేసయ్యని అడిగితే మరి ఆ అమ్మాయిని నీకు చూపిస్తాడు అని ఒక పాస్టర్ మీకు చెప్పాడండి. నిజమే, మీరు చెప్పింది కరెక్టే. ఇంకా నాకు అది ఇంకా జరగలేదు సార్. ఒకటి ఏంటంటే పాపము మీరు ఆ రోజున మేము గౌడ్స్ అని కూడా అన్నారు మీరు. అవునండి, అవునవును, గుర్తొచ్చింది నాకు కూడా. తర్వాత మాది విజయవాడ అని కూడా అన్నారు. అవునండి, విజయవాడ కరెక్టే మీరు చెప్పింది. మళ్ళీ మీరు ఇక్కడ మన హైదరాబాద్ లో ఒక వర్క్ షాప్ పెట్టుకున్నాము. అవునండి, చేస్తున్నాను నేను. ఇప్పుడు అదంతా పోయి సార్, ఆ బిజినెస్ అంతా పోయి ఇక్కడ పల్లీలు అమ్ముకుంటున్నాను ఎన్టీఆర్ పార్క్ లో. అచ్చా, సరే అది పోనీయండి. కానీ ఇప్పుడు ఇక్కడ ఒక 30 సంవత్సరాల యువకుడు, ఆయన పేరు సంపత్, గౌడ్స్ వాళ్ళు కూడా మంచిగా 6 feet ఉంటాడు. తర్వాత వాళ్ళ ఫాదర్ పేరు కొమరయ్య గారు. ఎందుకు సార్, నాకేమైనా సంబంధం చూస్తున్నారా ఏంది? అది వినండి. అయితే అయితే ఇప్పుడు అబ్బాయిని సార్, అమ్మాయిని కాదండి. ఇప్పుడు ఒకటి వినండి ప్లీజ్. చెప్పండి. నేను చాలా ఆత్మీయుని సార్ నేను. అవునవును, నాకు తెలుసండి మీ మాటలు బట్టి అర్థమైంది సార్. అయితే ఒకటి ఏంటంటే ఒక 2 పిల్లలు పుట్టాక ఆమెకు 30 సంవత్సరాలు ఉంటాయి. అయితే మేనపిల్లే. అంటే ఈయన తాగి సరే ఏదో చేసుకుని ఇంటర్మీడియటో లేకుంటే బిఏనో చదివిండు, ఎస్ఐ కూడా సెలెక్ట్ అయ్యిండు. కానీ మళ్ళీ మధ్యలో తాగి చచ్చిపోయింది సార్. అయితే పాపము ఆ అమ్మాయి 30 ఏళ్ళ ఆమె కొమరయ్య గారు, మరి ఆయన కూడా చనిపోయిండు. ఇప్పుడు కోడలు అత్త ఇద్దరు కలిసి హోటల్ నడుపుకుంటున్నారు. అంతకుముందు నుంచే వాళ్ళకి హోటల్ ఉంది. అయితే మరి ఆమె ఇప్పుడు పాపము సగంలో ఆగిపోయింది కదా. అవునండి, అవును. అయితే మీరు ఆమెను పెళ్లి చేసుకుంటారని నా ఉద్దేశం. అంటే ఇంట్లో మా అమ్మగారు ఉన్నారు సార్, అడగాలి ఆమెను ఒక్కసారి. ఒకటి ఏంటంటే రెండో సంబంధం అంటున్నారు కదా మీరు, అందుకని కొంచెం మరి దాని గురించి ఆలోచించాలి. ఇప్పుడు ఒకటి సార్, కులములోనొకడు గుణహీనుడుడిన కులము చెడును వాని గుణం వలన అని ఉన్నది. అవునండి, అవును. ఇప్పుడు అక్కడ ఈ సంపత్తులు స్వయంకృత అపరాధం సార్ ఆయనది. తాగి పిల్లలు ఉన్నారా ఆయనకి? ఒక కూతురు, చిన్న పిల్ల. అంటే 1 సంవత్సరమే అయింది ఆయన చనిపోయి. అబ్బాయి ఒక కూతురో ఒక బిడ్డనో ఉంది. కొడుకో కూతురో ఉంటారు అట్లా ఆమెకి. ఒక 30 సంవత్సరాలు ఆమెకు. ఈయన 35 ఎక్స్పైర్డ్ అయిపోయింది. అయ్యో. మేనపిల్లే అతను.
అయితే సరే ఇక్కడ హోటల్ గార్లా అని ఉంటది, డోర్నకల్ పక్క గార్లా అని ఉంటది. అయితే పాపం ఇక ఆమె ఇక ఆ విధంగా ఉండటం, ఒకసారి నేను పోయి ఈ కొమరయ్య గారు అంటే నేను పడిచొస్తాడు ఆయన, నేను పోయి చిచ్చా. ఆస్తిపాస్తులు ఏమైనా ఉన్నాయండి మరి? ఆస్తిపాస్తులు ఏమైనా ఉన్నాయా? ఆస్తిపాస్తులు ఏమో, ఆస్తిపాస్తుల గురించి తెలియదు కానీ. ఇప్పుడు ఆమె క్రిస్టియనా హిందువా అండి? ఆమె క్రిస్టియనా హిందువా? క్రిస్టియనా హిందువా? హిందూ సార్, గౌడ్స్. ఓకే ఓకే. అయితే తను కొమరయ్య చిచ్చా నన్ను చూడగానే ఒక పాయసకు అయస్కాంతం అతికినట్టుగా ఐస్ అయిపోతాడు. 50 years నుంచి నాకు తెలుసు ఆయన. ఇప్పుడు నాది 76 ఉమ్మర్ నాది, నా ఏజ్. అయితే ఇక ఆయన నేను పోగానే అసలు అట్లా ఎందుకో గార్లో పోయి నేను హోటల్లో పోయి ఛాయ్ తాగి నన్ను చిచ్చా అని పిలిచిండు, నేను చిచ్చా అన్న ఆయనను. తర్వాత ఛాయ్ ఆఫర్ చేస్తుండే, అంటే పూర్వజన్మ సుకృతం లేండి అదంతా. అయితే ఈ విధంగా సరే పిల్లగానికి కొద్దిగా జబ్బు ఉండే, ఇది జస్ట్ అర్షముల లాంటివి ఉండే అన్నట్టు. అయితే నేను అది కూడా ట్రీట్మెంట్ చేసిన, ఆయనకు అర్షములు తీసేసిన. తర్వాత మంచి క్లోజప్ అయిపోయాను మేము. అయిన తర్వాత నేను ఎప్పుడు పోయినా కానీ నాకు టిఫిన్ టీ ఆఫర్ చేస్తాడు. ఓకే ఓకే. ఇక సరే ఇక ఆయన చనిపోయిండు. అయితే అన్నయ్య నాకు ఒక సంబంధం చూడు అని ఆమె అన్నది. అంటే ఆమె నోటితోటి ముందని లేదు, నేనే ఆమెను అన్నా, సరే తమ్ముడు చనిపోయినగా చిచ్చా మరి ఎట్లా మరి కోడలకు కావాలి కదా అని. అంటే చూడవా ఒక అబ్బాయిని చూడు అని ఆ ఆంటీ కూడా అన్నది. మామగారు అన్నాడు. తర్వాత నేను సరే ఓకే అని మీతో మాట్లాడదాం అనుకున్నా, కానీ మళ్ళీ మీరు దొరకలే నాకు. తర్వాత మీ నంబర్ కూడా ఎక్కడో పోయింది. తర్వాత ఇప్పుడు మీరు మాట్లాడుతుంటే మీ వాయిస్ని బట్టి నేను తెలుసుకున్నాను. ఓకే అండి. అవునవును. అయితే అది మీరు పెట్టే వర్క్ షాపు ఈ గార్లలో కూడా పెట్టుకుంటే బొంబాడుగా నడుస్తుంది అన్నట్టు. మొత్తము ఒక 1000-2000 తాళ్ళు ఉంటాయి అన్నట్టు, తాడి చెట్లు. ఓకే ఓకే. మొత్తం ఫుల్ గిరాకీ ఉంటది మీకు ఇక్కడ వచ్చుంటే. నెలకు 1,00,000 రూపాయలు సంపాదించుకోవచ్చా మనం? డెఫినెట్ గా 1,00,000 రూపాయలు గ్యారంటీ సంపాదించుకోగలరు. ఎందుకంటే వెహికల్స్ ప్రతి గౌడు ఆయన సైకిల్ ఏందైతే తాడి చెట్టు దగ్గరికి పోడు, ఎంత దూరమైనా సైకిల్ మీద పోతారు, తీసుకొస్తారు. అట్లా మంచి రిపేరింగ్ ఉంటది. తర్వాత అన్ని బాగుంటది అని నా ఉద్దేశం అన్నట్టు. అయితే వాళ్ళ సంపత్తి నాకు ఇంతకుముందు నంబర్ ఉండే, అది ఎక్కడో పోయింది. నేనే గార్లో పోయినాక వాళ్ళతోటి సంప్రదించి వాళ్ళ నంబర్ మీకు ఇస్తా, మీ నంబర్ వాళ్ళకి ఇస్తా. ఇవ్వండి. మీ నంబరు ఎన్నో పోయింది, ఇచ్చినట్టయితే రాసుకొని చెప్పి ఈ నంబర్ వాళ్ళకి ఇస్తా. ఎంత ఇస్తారు మనకి? ఏమన్నా కట్నం? ఇక కట్నము అనేది ఏంటంటే సార్, మీరే అక్కడ ఉండి, విజయవాడ హైదరాబాద్ మధ్యలో కదా ఇది డోర్నకల్. అవును. అయితే మీరు ఇటు విజయవాడ చూసుకోవచ్చు, ఇటు హైదరాబాద్ చూసుకోవచ్చు, మధ్యలో గార్లలో ఉండొచ్చు. అయితే మీరు ఎన్నోసార్లు నాకు వివాహం కాలేదు అంటే, సరే ఒక పాస్టర్ని అడిగితే ఒక నాకు వివాహం అయింది అని చెప్తుండే ఆయన. మన అటు పక్కకు ప్రార్థన చేశాడండి, అవలేదండి. ఇప్పుడు ఆయన కూడా చాలా సార్లు ప్రార్థన చేశాడు. అయితే నేను మీకు ఈ సంబంధం గ్యారంటీ నేను వాళ్ళకి పోయి చెప్పినప్పుడు ఇక మీరు వచ్చి ఇక్కడ ఉండండి గార్లలో. ఉంటే మటుకు ఇటు విజయవాడ, ఇటు గార్ల, ఇటు హైదరాబాద్ మూడింటి సెంటర్లో మీరు ఉంటారు. ఇంకోటి ఏంటంటే సరే విజయవాడలో కూడా మీ తల్లిదండ్రి వాళ్ళంతా ఉంటారు కాబట్టి మరి తప్పకుండా ఈ వివాహ మహోత్సవం చేసుకుంటామని నా ఉద్దేశం. ఎందుకంటే దిక్కు లేని వారికి దేవుడే దిక్కు కదా. అవునండి, అవును. భర్త పోయిండు ఆమెకు, ఆమె యవ్వనస్తురాలు, మరి ఆమె ద్వారా మరి ఆమెకు కూడా కోరికలు ఉంటాయి కదా. ఇప్పుడు మీరు సరే 30 ఏళ్ళ వరకు మీకు కూడా వివాహం కాలేదు. అవునండి, నాకు కొంచెం బాధల్లో ఉన్నాను, సమస్యల్లో ఉన్నాను, అప్పుల సమస్యలు ఉన్నాయి. అయితే ఆడికి వచ్చినట్టయితే మీకు అన్ని తీరిపోతాయి. ఆ ప్రభువు మీకు ఖచ్చితంగా మీ అప్పులను అన్నిటి తీసేస్తాడు, సమస్య లేదు. మీరు
ఖచ్చితంగా ఈ అమ్మాయిని వివాహం ఆడి మంచిగా లీడ్ చేయొచ్చు. అది నేను నిజంగా అదృష్టవంతున్నే సార్, జోసఫ్ అయిపోయాను నేను. ఇప్పుడు మేరీ అప్పుడు ఆమె మేరీ, నేను జోసఫ్ అయిపోతాం అనమాట. ఎందుకంటే మేరీ కూడా యేసు దేవుడిచ్చిన గిఫ్ట్. అది ప్రవచనం సార్ లోకం లోపలికి. అయ్యో కాదండి, ఇప్పుడు మేరీకి కూడా యేసేపు కూడా కష్టపడకుండా యేసు వచ్చాడు. ఇప్పుడు నాకు కూడా అదే పరిస్థితి. ఇప్పుడు మీరు చెప్తుంది, ఇప్పుడు ఈ అమ్మాయిని పెళ్లి చేసుకుంటే నాకు కష్టపడకుండా ఒక పిల్లాడు వచ్చాడు, ఆడపిల్ల వచ్చింది, నేను సంతోషిస్తాను. అదే 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 బాగుంది సార్, మంచి సంబంధం చూశారు, నాకు చాలా సంతోషం. ఫుల్ కటసీ విత్ కటసీ ఐఎమ్ సేయింగ్ అంట. అంతే సార్, అంతే అంతే. అదృష్టం ఉండాలి, దేనికైనా కష్టపడకుండా పిల్లలు పుట్టాలంటే అదృష్టం ఉండాలి, అది మామూలు విషయం కాదు. సత్య స్వరూపి, ప్రేమ స్వరూపి, ఆత్మస్వరూపి, ఓం శాంతి ఓంకార శబ్ద బ్రహ్మం నాలో ఉన్నాడు కాబట్టి అయ్యో ఆ అమ్మాయికి మనం హెల్ప్ చేయాలి అనేది నాకు కలిగింది. అవును, నువ్వు తగిన వరుని అని నేను తెలుసుకున్నా. ఓకే అండి, సంతోషం. మీరు ప్రార్థన చేశారండి, నేను యేసుకు ప్రార్థన చేశాను సార్. మీరు చేసిన అప్పుడు ఏదో కన్నీటి ప్రార్థన చేస్తేనే ఇది ఈ రిజల్ట్ మీకు సెట్ అయిపోయింది. అది మీ నంబర్ చెప్పండి సార్ జర. ఇదేనండి, ఇదే. ఇప్పుడు అంటే దీంట్లో సరే నాకు రాసుకోండి, చెప్తాను, రాసుకోండి. చెప్పండి. 949100 949100 3225 3225. అవునండి, రాజు గారు. అవునండి, అవును, రాజు. అది మనం ఇప్పుడు హైదరాబాద్ లో అది ఎక్కడ సార్ మీరు ఉండేది? కూకట్పల్లి అండి, కూకట్పల్లి, JNTU ప్రైతి నగర్. అచ్చా, లాస్ట్ టైం చెప్పినట్టున్నాను మీకు. కూకట్పల్లి, అది కూకట్పల్లి. సరే సార్, నేను గార్లో వెళ్ళి మీ నంబరు వాళ్ళకి ఇస్తా, వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేస్తా. మంచి గుణవంతుడు, ధనవంతుడు, మంచి మాటకారి. ఇంకోటి ఏంటంటే ఆ గొప్ప వ్యక్తి ఈయన. అటువంటి వాళ్ళు నీకు దొరకటము, సరే తమ్ముడు పోవటము, మళ్ళీ నీకు దొరకటము చాలా గొప్ప విశేషం అమ్మా అని చెప్తా. ఆంటీకి చెప్తా, అమ్మకి చెప్తా. చెప్పిన తర్వాత మరి వాళ్ళు మేనరికం చేసుకోండి కాబట్టి పరిసర ప్రాంతాల్లో ఏమైనా భూములు ఉంటే ఉండొచ్చు వాళ్ళకి. ఆస్తిపాస్తులు కూడా కనుక్కోండి. ఆస్తిపాస్తులు వాళ్ళకు భూమి ఉంటది, ఎందుకంటే గౌడ్స్ కి డెఫినెట్ గా వాళ్ళకు భూములు జాగాలు ఉంటాయి. కనుక్కొని మీకు మళ్ళీ నేను రిప్లై ఇస్తా సార్, ఒక 2-3 days లో ఇస్తా. సరే అండి, రైట్ అండి. వాళ్ళే మాట్లాడతారు. సరే, నేను మాట్లాడాకనే వాళ్ళు మాట్లాడతారు. అదే ఇప్పుడు అక్కడ వాళ్ళ చుట్టాలు అంటే మా అమ్మగారిని కూడా కనుక్కోవాలండి. మా నాన్నగారు చనిపోయారు, మా అమ్మగారిని కనుక్కోవాలి మరి. కనుక్కోండి, ఎందుకంటే రెండో సంబంధం కదా, ఒప్పుకుంటుందో ఒప్పుకోదా ఆమె. ఒకటి ఏంటంటే సార్, స్త్రీ జాతి శత్రువు అని అంటారు. అయితే అట్లా కాదు, స్త్రీ ఆదిశక్తి. ఎప్పుడైనా కానీ మనం ఒక మంచి పని చేసినప్పుడు ఆదిశక్తి అమ్మవారు ఒప్పుకుంటది. అది నేను మీకు ఒక విశేషం చెప్తే పరిశాన్ అయిపోతారు. చెప్పండి. అమ్మవారికి నాకు దర్శనమైండ్లు. ఆదిదేవుడు సూర్య భగవానుడు కోటి సూర్యుల వెలుగుతోటి నాకు దర్శనం ఇచ్చాడు. అమ్మవారు కూడా నీతి చంద్రిక వల్ల దర్శనం ఇచ్చింది. హైదరాబాద్ లో మల్కాజ్గిరిలో మా తమ్ముడు రైల్వేలో డ్యూటీ చేసే సమయంలో ఒక 35 సంవత్సరాల క్రితము నేను ఆయన బిల్డింగ్ మీద పడుకున్నా. నేను లోపల పడుకున్నాడు వాని భార్యతోటి. అయితే మధ్యరాత్రి 12 ఆ ప్రాంతం లోపల ఇదిగో నన్ను ఇటు చూడు అని ఒక సౌండ్ వినపడుతుంది. ఏంది సౌండ్? ఇదిగో నన్ను ఇటు చూడు, ఇదిగో 3 సార్లు సౌండింగ్ అవుతుంది. ఏందని చూస్తాలకు ఫస్ట్ క్లాస్ అయిన వెన్నెల, పౌర్ణం వెన్నెల, పండు వెన్నెల నన్ను పిలుస్తుంది. అంటే అమ్మవారు అన్నట్టు, నీతి చంద్రిక అమ్మవారు. నీతి సూర్యుడు మళ్ళీ కోటి సూర్యుల వెలుగుతోటి నాకు 10 గంటలకు మామూలు ఉదయం
నేను స్విమ్మింగ్ పోయినప్పుడు అక్కడ ఒక బండ కానుకొని ఇట్లా పూజ చేసుకొని ఇట్లా ఆనుకుంటే ఆయన ఇంట్లో కళ్ళు మూసుకొని చూడలేకపోతున్నా సూర్య భగవాన్. అది నీతి సూర్యుడు, ఉగ్ర సూర్యుడు అన్నాడు. ఉగ్ర సూర్యుడు, నీతి సూర్యుడు, సంధ్యావందనం, మరి ఉదయభానుడు, సూర్య భగవానికి 64 పేర్లు. ఇప్పుడు యేసయ్య దర్శనం కలగలేదండి మీకు? యేసయ్య దర్శనం అయిన తర్వాతనే ఇవన్నీ నిదర్శనాలు అన్నట్టు. ఓకే ఓకే. ఓంకార శబ్ద బ్రహ్మం అన్న కదా యేసయ్య అంటే, ఓం శాంతి ఆయనే కదా. ఆయన దర్శనం ఇచ్చిన తర్వాతనే నాకు ఇవన్నీ కనపండి. 33 కోట్ల దేవతలు ఎవరు అని అంటే, దేవుడు ఎప్పుడైనా ఒక్కడే ఉంటాడు, ఆయన పిల్లలంతా దేవతలు గంతే. ఓకే. ఇప్పుడు మనం ఒక ట్రాక్ లోకి నీతి సూర్యుని అవతరణ అనే ట్రాక్ లో నేను ఉన్నా సార్. ఇప్పుడు రోటి అంటే నీతి సూర్యుడు అంటే ఏంటండి? నీతి సూర్యుడు అంటే ఎవరు? నీతి సూర్యుడు ఎవరు అని అంటే, మలాకి గ్రంథం 4వ అధ్యాయంలో 6 వచనాలు ఉంటాయి. అయితే ఆ మొదటి వచనమేమో అహంకారులను ఆయన నశింపజేసి ఆయనను విమోచించి మళ్ళీ కుమారుల మనసు తండ్రుల తట్టు, తండ్రుల మనసు కుమారుల తట్టు తిప్పేటువంటి ఏలియా మహాప్రవచనము. ఏలియా భగవానుడు అంటే జస్ట్ ఆయన ప్రవక్త. అయితే ఆయన ఆత్మ నేను కలిగి ఉన్నట్టు. ఓకే. అయితే ఇప్పుడు భక్త తుకారాం ఏ విధంగానైతే పైకి ఎగిరిపోయిండో, బైబిల్లో కూడా హానోకు, ఏలియాలు, ఎలిషాలు కొంతమంది ఎగిరిపోయింది. అంటే కాకపోతే ఒకటండి ఇక్కడ చిన్న తేడా ఉంది. అంటే భక్త తుకారాం ఊరు ప్రజలందరూ చూస్తుండగా ఆయన పుష్ప విమానం ఎక్కాడు, విష్ణులోకానికి వెళ్ళిపోయాడు అంతే. కానీ ఏలియా అలా కాదు. ఆకాశంలో నిప్పుల రథం వస్తే ఆయన రథం ఎక్కాడో తెలీదు, కింద పడిపోయాడో తెలీదు, గాలి కొట్టి తర్వాత శిష్యులందరూ ఎత్తుకుతారు తర్వాత పోయి. ఆనోక్ కూడా ఆయన ఎత్తబడ్డాడు సార్. అట్లా అంటే అక్కడ ఇప్పుడు ధర్మరాజుల వారు స్వర్గలోకం నడిచిపోయారు అనేది నేను నిన్న మొన్న యూట్యూబ్ లో చూసిన. వీళ్ళందరూ వెళ్తారండి, పంచపాండవులంతా కూడా బయలుదేరుతారు కానీ అక్కడి వరకు తన పంచపాండవులు అంతా గతించిన తర్వాత శ్రీ ధర్మరాజుల వారు ఒక్కరే ఆయన బట్టి ఒక శునకం కూడా ఉంటది, దాంతో సహా ఆయన వెళ్ళిపోతాడు. యూట్యూబ్ లో చూసింది నేను. ఇప్పుడు నేను పెద్దగా ఏం చదువుకోలేదు సార్. నేను చిన్నప్పటి నుంచి చదువులో ముద్దు. నేను పోనీలేండి, మీరు మహా ఋషి మహా జ్ఞాని అయిపోయారు మీరు. ఎందుకంటే ఒక మన నారద మునీశ్వరుని లెక్క నాకు బ్రహ్మజ్ఞానం, పూర్వజనం, సుకృతం ఉన్నది. అబ్బా. ఉండటం ద్వారానే ఆ నీతి చంద్రిక నాతో మాట్లాడింది. నీతి సూర్యుడు నేను నీ గుండెలో ఉంటున్నా. రక్షణ అక్షయ పాత్రలు రెండు. రక్షణ పాత్ర అంటేనేమో ఆ మేదర్ బుట్టిని మనం దాని కంకబద్దలతో చేసినటువంటి ఆ మేదర్ బుట్టి, దాంట్లో మంచి బ్లూయిష్ వైటిష్ కలర్స్ ఉన్నాయి. తర్వాత అక్షయ పాత్ర ఏమో బంగారు తల్లి అన్నట్టు. ఈ 2 పాత్రలు ఈశ్వరుని హృదయం అన్నట్టు. అది ఈ 2 పాత్రలు ఈశ్వరుని హృదయము. నాకు ఆ ఈశ్వరుడే నా హృదయంలో ఉన్నాడు అన్నట్టు. కాబట్టి లోక కళ్యాణార్థం నేను పుట్టిన. మీరు లోకంలో ఉన్నటువంటి ప్రతి వాళ్ళని భూలోకాన్ని భూ కైలాస్ చేయాలని నేను పుట్టిన. భూ కైలాస్. ఎక్సలెంట్ అండి. మీరు మాత్రం భూమిని కైలాసం చేయటానికి నేను తల్లి గర్భంలో పిండోత్పత్తిలో నుంచే బయటపడ్డా అంతే. కాబట్టి మనకు ఒక 11వ అవతార మూర్తి పావన పరిశుద్ధాత్మ. ఇప్పుడు దశావతారాలు దెమ్సెల్స్ దోస్ ఆర్ ద అటెంటివ్ మర్డర్ కేసులో బుక్ అయ్యిండు మన 10 అవతారాలు. ఎక్సెప్ట్ గౌతమ బుద్ధ. ఆ గౌతమ బుద్ధుడు తప్ప మిగతా 9 అవతారాలు దెమ్సెల్స్ దోస్ ఆర్ బుక్డ్ ఇన్ 302, 303, 304, 305, 306 అండ్ 307 లో దీస్ పర్సన్స్ ఆర్ బుక్డ్ అన్నట్టు. ఓకే. ఇప్పుడు ఏంటంటే అది ఉగ్ర సూర్యుడు. అది తప్పు చేస్తే మార్చి పారేస్తాడు అంతే. మరి నీతి సూర్యుడు ఏంది? మలాకి గ్రంథం 4వ అధ్యాయం 2వ వచనంలో ఆయన నీతి సూర్యుని అవతరణ అంటే
నా బిడ్డలను నేనే రక్షించుకోవాలి కదా అది అని మళ్ళీ నీతి సూర్యుడిగా 11వ అవతారమూర్తిగా ఈయన అవతరించండి యేసుక్రీస్తు ప్రభు. కాబట్టి ఆయన మార్గము సత్యము జీవము నేనే, నా ద్వారా తప్ప తండ్రి యొద్దకు ఎవరు రాలేరు, నా అడుగుల్లో అడిగేసి మీరు రావాలి అని ఆయన రక్తదానం, ఆత్మదానం, ప్రాణదానం చేసి చాలా వీర శూరకర్ణ ఒరిజినల్ అనిపించుకున్నా. యేసుక్రీస్తు దాన వీర శూరకర్ణ ఒరిజినల్. అబ్బా అదిరిపోయిందండి నిజంగా మీ కంపారిజన్ మాత్రం. డూప్లికేట్ ఏమో కర్ణుడు, దుష్ట చతుష్టయంలో నంబర్ ఆయన. అంత పెద్ద కవచ కుండలాలు పెట్టుకొని కూడా ఆయన దుష్టులకు ఆయన పాదపీఠం అయిపోయింది, సపోర్ట్ చేశాడు దుష్టులకి. సార్ అసలు నాకు మంచి ఒక ఐడియా వచ్చింది సార్. అసలు అనవసరంగా ఈ భారతాలు రామాయణాలు ఎన్ని అసలు అనవసరం. అసలు వీళ్ళన్నిటికంటే ముందరే యేసుక్రీస్తు చనిపోయి పుట్టుంటే ఇక అందరి పాపాలు పోయేవి. లేదు సార్, నేను అనేది ఏంటంటే దాంట్లో ఒక మర్మం ఉన్నది. ఏంటది? ఎప్పుడైనా కానీ తండ్రి శిక్షించిన కుమారుడు అంట. తండ్రి కుమారుని పుట్టించిన తర్వాత మళ్ళీ ఆయనను శిక్షిస్తాడు. సార్ ఇప్పుడు నాకు ఒక చిన్న డౌట్ అండి, చెప్పండి. రామాయణం ఏమన్నా ఒక స్త్రీకి అన్యాయం జరిగిందని చెప్పి జరిగింది, భారతం కూడా సేమ్ అలానే జరిగింది. అసలు రావణాసురుడు సీతమ్మ తల్లిని ఎత్తుకుపోయినప్పుడు యేసు ప్రభు ఉంటే ఆయన అప్పుడు రక్తం కాచుంటే రావణాసురుడు పాపం పోయేది కదా, ఫస్ట్ పాయింట్. అయితే దానికి రెండో పాయింట్, ద్రౌపది యొక్క చీర లాగి వీళ్ళందరూ అవమానిస్తారు, దుర్యోధనుడు, దుశ్శాసనుడు, వీళ్ళంతా కూడా. ఆ టైంలో యేసు ప్రభు ఉన్నట్టే ఆయన కనుక రక్తం కార్చినట్టే దుర్యోధనుడు బతికేవాడేమో నాకు అనిపిస్తుంది సార్. ఇప్పుడు రావణాసురుడు బతికేవాడేమన్నా. అసలు ఈ జరిగేవి ఇవన్నీ కాదు కదా. ఇవన్నీ ఇప్పుడు అష్టమదాలు, సప్త వ్యసనాలు, ఈశన త్రయాలు, అసలు సార్ నిజంగా మీ బోటి వాళ్ళు ఆ టైంలో ఉన్నడితే ఏమండి, ఆ టైంలో మీ బోటి వాళ్ళు ఉన్నడితే రావణాసుడు బాప్టిజం ఇస్తే పోయేదండి శుభ్రంగా. అప్పుడు నేను శ్రీకృష్ణ పరమాత్మగా ఉన్నా, నా మాట వినలేవాళ్ళు. మీరున్నారా? నేనే శ్రీకృష్ణ పరమాత్మ, అస్కలిత బ్రహ్మచార్య వర్యులు అనేది నేనే. మీరే గురువు. ఇప్పుడు గురువు, అప్పుడు శ్రీకృష్ణ పరమాత్ముడు మీరు. అంతే సంభవం. సూపర్ అండి, సూపర్. ధర్మ సంస్థాపనాయ. ఎప్పుడైతే ధర్మము అది మార్గం పడుతుందో అప్పుడే నాకు అవతారం ఇస్తా అనుకున్నాడు కదా పరమాత్మ. అవునండి, అవును. ఆ 11 అవతారమూర్తి నేనే. మీరే? ఓకే అండి, సూపర్ సార్, సూపర్ అండి. బ్లడ్ గా జోకింగ్ లోనే ఒక నిజాయితీగానే మాట్లాడుతున్నాను. అంటే యేసుక్రీస్తు మీరే అంటారా ఏంటి? యేసుక్రీస్తు ప్రభు పావన పరిశుద్ధాత్మ ఆదరణకర్త నేనే. మీరు యేసుక్రీస్తు కూడా మీరే? యేసుక్రీస్తు పైకి పోయి తండ్రి పక్క కూర్చున్నాడు, ఆదరణకర్తను పంపిండు. ఆ పరిశుద్ధాత్మ నా మీద దిగి వచ్చుట, పావురం రూపంలో నా మీద దిగి వచ్చుట నేను చూసిన. తేగ రూపాన కూడా ఈ పావురం ఎలా దిగి వచ్చిందండి కొంచెం చెప్తారా సాక్ష్యం, నేను కూడా వింటాను. ఇప్పుడు ఎట్లా అంటే 1978లో బిల్లీ గ్రహాం గారు ఇటు మన హైదరాబాద్కు వచ్చారు. ఓకే, 98లో? 78లో వాయబ్బా, నేను పుట్టిన కూడా పుట్టలేదు అప్పటికి ఇంకా. అయితే అక్కడ మన మెదక్ నర్సాపూర్ రూట్ లో గుమ్మడిదల అని ఉంటుంది, ఎయిర్ ఫోర్స్ అకాడమీ పక్కన బట్టే దాన్ని గుమ్మడిదల అంటారు. అయితే అక్కడ నేను ఐ హావ్ టేకెన్ బ్యాప్టైజ్డ్ అట్లా. ఓకే ఓకే ఓకే. అయితే అక్కడ ఒక పాత బావి ఉంటుంది. అయితే ఈ బిల్లీగ్రామ్ గారు వచ్చిన తర్వాత హైదరాబాద్కు నేను ఆయనతో చూడాలని అక్కడికి వచ్చిన. నేను చూసినప్పుడు మన విజయవాడలో ఒక మహాభక్తి పరుడు ఆయన కేరళ నుంచి వచ్చి అక్కడ నివాసం ఏర్పరచుకున్నాడు గుణదల లోపట. ఆయన పేరు పిఎం శామ్యూల్. ఓకే. పెంతికోస్తు సంస్థాపకుడు. అయితే ఆయన ధోరణి మళ్ళీ ఈయన ధోరణి నేను చూసిన. ఓకే. అయితే పిఎం శామ్యూలే ఈజ్ ద గ్రేటెస్ట్ అన్నట్టు ఈయన కంటే. అయితే తను పిఎం శామ్యూలకు నేను ఒకసారి యవనస్తుల మీటింగ్ లో ఆ 78లోనే నేను అక్కడికి పోయినా.
పోయినప్పుడు ఆ పురుషోత్తం రావు అని ఈ పిఎం శ్యామలయ్య గారి ఒక శిష్యుడు ఉంటాడు ఆయన ఎంబటే. అయితే తనకు ఆఫర్ వచ్చింది ఎవరి పురుషోత్తం రావుకి. అమెరికా నుంచి ఒక కాల్ వచ్చింది మీరు రాండి అని. అయితే ఈయన గురువు కదా, గురువుకు తెలియకుండా నువ్వు ఎట్లా పోతావు అని ఆయన కాస్త హెచ్చరిస్తున్నాడు. ఏమని హెచ్చరిస్తున్నాడు? మహాసభ లోపట యవనస్తుల మీటింగ్ లో అమెరికా వాణి ఎంగిలి చుట్టను ఆశిస్తావా అని అన్నాడు. అబ్బా సూపర్, అదిరిపోయింది. అంటే నాకు తెలియకుండా నువ్వు నా శిష్యుడవై ఉండి నాకు తెలియకుండా అమెరికా వాళ్ళు ఇచ్చే డబ్బుకు కానీ వాళ్ళు ఇచ్చే ఆతిథ్యానికి కానీ నన్ను కాదని నువ్వు వెళ్తావా అనేటువంటిది. నన్ను కాదని నువ్వు ఆశపడతావా, నువ్వు కోరుకుంటావా అని చెప్పి అన్నారు. అమెరికా వాణి ఎంగిలి చుట్టను ఆశిస్తావా అన్నాడు. అది అన్నట్టు. అది అయితే అప్పుడు నేను ఒక 3 క్లాపింగ్స్ కొట్టినా ఇట్లా అని 3 క్లాపింగ్స్ కొట్టినా యవనస్తుల్లో ఉండి. అయితే ఆయన స్టన్ అయిపోయాడు. ఈ క్లాపింగ్ ఛాన్స్ వస్తానే నాయకు చూసి ఆయన కూడా 3 క్లాపింగ్స్ కొట్టాడు. అది అంటే నేను ఒక అపోస్తులుడు, నేను ఒక గురువును, నీవు కూడా ఒక గురువు అని ఆయన చప్పట్లు కొట్టింది. ఎవరికి అర్థం కాలేదు ఇది. అది ఎట్లా అంటే ఆత్మ విషయం ఆత్మకే తెలుస్తుంది. అంతే అంతే. అయితే మళ్ళీ ఇన్ ద సేమ్ మ్యాటర్ వరంగల్లో నేను అక్కడ పుట్టింది. నేను వరంగల్లో పుట్టి డోర్నకల్లో పెరిగిన. అయితే అక్కడ ఒక పెంతుకోస్తు మందిరము శంకుస్థాపనకు వచ్చిండు. ఆ పిఎం స్వామయ్య గారు రాలేదు కానీ వాళ్ళ మనముడు వచ్చాడు నోవెల్ అని ఆయన అన్నట్టు. అయితే ఆయన వచ్చినప్పుడు ఇక్కడ ఒక శాతన్ గారు ఉంటాడు గుడివాడలో, వాడి పేరు మోహన్ రావు. వాడు నంబర్ 1 శాతాన్ అన్నట్టు వాడు. అయితే వాడు ఈ డోర్నగర్లో మేటా పెట్టిండు వచ్చి. అయితే వాడు ఎట్లా అంటే పరిపూర్ణ సూర్యగ్రహణం వాడు. ఇక పరిపూర్ణ సూర్యగ్రహణం ఉన్నప్పుడు 80లో సూర్యగ్రహణం పట్టింది. బహుశా మీరు చూసిందో లేదో కానీ తెలియదండి. నేను అప్పుడు పుట్టలేదు. నాది 90 డేట్ ఆఫ్ బర్త్ 89. అయితే నా ఏజ్ 76 సార్. అదే మీరు సగం అంతే. అంటే 90వ ఏట అబ్రాహం మహారాజు అంతే 100వ ఏట ఆ శారమ్మను కన్నడు, ఒక సంతానం కలిగింది. అంతే అంటే మన పూర్వీకులు ఆదాము 930 సంవత్సరాలు బతికిండు. 930. అయితే ఇక్కడ రాఘవేంద్ర స్వామి కూడా మంత్రాలయలో ఆయన 900 సంవత్సరాలు బతికి ఆయన. ఇప్పుడు ఆదామే రాఘవేంద్ర స్వామి అంటారా? ఆదామే రాఘవేంద్ర స్వామి అంటారా? అంతే అది రూలే. ఓకే. ఎందుకంటే ఇక్కడ వర్గ భేదాలు, తత్వాలు, కులమతాలు, అంటుడు ముట్టుడు ఈశ్వరునికి జగదీశ్వరునికి ఎక్కడియండి. అంతే సంభవామి యుగే యుగే ధర్మ సంస్థాపనాయ అంటున్నాడు. అది అయితే మనము లవ్ ద ఎనిమీ లవ్ ద నైబర్ అని యేసుక్రీస్తు ప్రభువుల వారు భూమి మీదకి వచ్చారు. మనకు మానవతను నేర్పుతున్నాడు. ఎందుకు మరి మానవత్వం పక్కన ఎందుకు పోయింది అని అంటే? కాదండి, ఇప్పుడు నాకు ఒక చిన్న డౌట్ అండి అయ్యగారు. చెప్పండి. ఇప్పుడు అవ్వ ఆదాము ఉన్న టైంలో యెహోవా వాళ్ళిద్దరికి బట్టలు కట్టలా. అవును. కట్టింది సాతాను వచ్చి చెప్తాడు, నువ్వు పండు జనవయ్యా, నువ్వు బట్టలు కట్టుకుంటావు అని చెప్తాడు. ఆదాము ఇప్పుడు మరి అది సాతాను ఎవరు, యెహోవా ఎవరు హిందూ గ్రంథాల ప్రకారం? అది పాము. అప్పుడు దానికి కాళ్ళు ఉండేదట. అదే అసలు హిందూ గ్రంథాల్లో ఆ క్యారెక్టర్ ఎవరిది? హిందూ గ్రంథాల్లో క్యారెక్టర్ ఎవరిది అని అంటే నేను మీకు చెప్తా. మన శంకరుండే. శివుడే బట్టలు కట్టుకోమని చెప్పాడు. లేలే, అప్పుడు సర్పము, ఘట సర్పం అనేది అది పక్కకు పెట్టేసి ఈ మొదటి ఆదాము కడపటి ఆదాము. ఇప్పుడు ఆదాముకి బట్టలు కట్టించింది శివుడు అని చెప్తారా మీరు? లేలే, ఇక్కడ ఒక శ్లోకం ఉంది భవిష్య పురాణంలో ఉన్నది. ఆదాము నామపురుష పత్ని హవ్యవతి
హవ్యవతి హవ్యవతి హవ్యవతి ఆదాము నామపురుష పత్ని హవ్యవతి మేచ వంశ ప్రవర్తకం కౌశుబాహం. కౌశుబాహం ఓకే అండి. అయితే సమిష్టి మానవాళి మొత్తం అన్ని కులాలు అందరు మనుషులంతా ఒక 1100 కోట్ల మనుషులంతా ఆదాం పిల్లలే అని నేను అనుకుంటున్నా, మీరు కూడా అనుకోవాలి అంతే. అంతే. ఈ ఆదాము మరి ఎవరు అంటే ఆయనే ఆత్మస్వరూపి, సత్యస్వరూపి, ప్రేమ స్వరూపి. ఆయనే దేవుడు. ఆయనే దేవుడు ఆదాము. ఆయన నుంచి ఇక ఆయనే శంకర్ భగవాన్. ఆదామే శంకర్ భగవాన్ అంటారు. వైలెన్స్ పోతే వైలెన్స్ పోయి సైలెన్స్ అవుతుంది, అయిపోయింది. భూలోకము స్వర్గతుల్యం అవుతుంది. లవ్ ద ఎనిమీ లవ్ ద నైబర్ అని మరి తండ్రి మనకు చెప్తున్నాడు. అంతే అంతే. లవ్ ద ఎనిమీ అంటే మనకు శత్రువే లేడు. ఆయన జగదీశ్వరునికి శత్రువు ఉంటాడా సార్? ఉండడండి, ఉండడు. అంటే మనకు స్వతంత్రం ఇచ్చిండు కాబట్టి నేను గొప్ప నేను గొప్ప నేను గొప్ప నేను గొప్ప అని కొట్లాడుకున్నాం. ఇప్పుడు మరి ఆదాముకి 2 పిల్లలు ఉన్నారు కదా, వాళ్ళు ఎవరండి మరి? ఒకళ్ళు చచ్చిపోతారు కదా, కయ్యను హేబేలు. కయ్యను హేబేలు మనమంతా ఆదాము నామపురుష ఆదామ నామపురుష కదా. మొత్తం ఆయన పిల్లలు ఆదాముకు పుట్టిన వాళ్ళు 1100 కోట్ల మంది. అబ్బా అది అన్నట్టు అది ఆయన ఆదాము. మరి దావీదు మహారాజు ఎవరండి? దావీదు మహారాజు ఎవరండి? పుట్టిల్లు మరి ఆడపిల్లలే. సరే, ఇప్పుడు ఆదాము నాకు క్లారిటీ ఉందండి. దావీదు గురించి ఏమైనా చెప్తారండి? హిందూ గ్రంథాలకి ఏమైనా లింక్ ఉంది ఏమన్నా? దావీదు ఆయన సరే ఆయన ఏదో నాకు తెలిసి బహుశా ఇంద్రుడు అయి ఉంటాడండి దావీదు. లేదు సార్, జన్మే పాపి కర్మే పాపి అని పునర్జన్మ తీసుకొని మళ్ళీ నేను తప్పు చేయను అని దీక్షా దత్తత తీసుకున్నాడు అన్నట్టు. ఓకే. అయితే ప్రతి మానవుడు దీక్ష పూనాలి. దీక్ష పూనిన తర్వాత మళ్ళీ మనం తప్పు చేయకూడదు. అది దీక్ష పూని మనం తప్పు చేయకూడదు. దీక్ష పూనిన తర్వాత తప్పు చేసినాం అనుకో, ఇక వాడు ప్రేమ లేని ఒక జంతువు అయిపోతాడు. ఇప్పుడు ఆదామే మీరు శివుడు అన్నారు కదా, మరి ఈయన మరి దావీదు ఏ దేవుడు అండి? ఇప్పుడు ఒకటి సార్, ఇప్పుడు అంటే బైబిల్లో ఉన్న క్యారెక్టర్లు హిందూ గ్రంథాలకి మీరు చెప్తున్నారండి, అందుకే నాకు డౌట్ వచ్చింది. మరి అసలు ఈయన ఎవరు? దావీదు మహారాజు గురించి బాగా ప్రస్తావన ఉంటుంది, బైబిల్ ఎక్కువ ప్రస్తావన ఉంటుంది. ఆయన ఒక జస్ట్ ఒక అర్నూన్ టైపు లెక్క అనుకోండి అంతే. హనుమంతుడు మనకు సత్యస్వరూపి చెప్తారు సార్, ఈ క్యారెక్టర్ ఇది, ఈ క్యారెక్టర్ ఇది. మీకు కల్లో కనపడి ఎవరైనా చెప్తారండి ఇవన్నీ, లేకపోతే మీరే ఊహించుకుంటారా? ఇప్పుడు నాకు ఈ ఆత్మస్వరూపి ఏదైతే పరిశుద్ధాత్మ పావురం నా మీద దిగి వచ్చిన చూసిన కదా నేను, ఆ పావురమే. ఎందుకు పావురం అంటే ఒక కండ కావరం అనేది మన దగ్గర లేదు కాబట్టి, కండ కావరం ఉన్నదేమో డేగా, కండ కావరం లేనిది వచ్చి పావురం. అది ఇప్పుడు పావురానికి మళ్ళీ డేగకు ఎప్పటి వైరం నడుస్తూ ఉంటది. అది పైన ఎగిరే గుంపులో కూడా ఆ డేగ దాన్ని హంట్ చేయలేదు. పావురం అంటే ఒక పాట గుర్తొచ్చింది, పాడినా చెప్పండి. పావురానికి పంజరానికి ముళ్ళు పెట్టిన పాడు లోకం ఒక పాట ఉందండి చంటీలో. నిజమే నిజమే. అంటే పావురం అంటేనేమో నిష్కపటి, డేగా అనేదేమో అది నేను గెలుస్తా అంటే నేను అది కనీసము పెద్ద పెద్ద ఒక గొర్రెల లాంటి వాటిని ఆ డేగా తన్నుకొని పోతుంది. యూట్యూబ్ లో నేను చూస్తున్నా. అవునవును. అట్లా అంటే దానికి మహాబలము. మహాభారతంలో ఆ శ్లోకాలు చెప్పే మరి సింహము నేనే, మరి డేగా నేనే అని అంటున్నాడు కదా. కృష్ణుడు అంటాడండి, భగవద్గీతలో చెప్తాడు, అన్ని జంతువుల్లో కల్లా నేనే రాజు అని చెప్పుకుంటూ ఉంటాడు. కృష్ణుడు చెప్తాడండి. అది అంటే ఎప్పుడైతే సింహబలుడు ఏదైతే పురుషోత్తముడు ఉన్నాడో ఆయనే సింహము. అది అరవతారిలో సింహమే అన్నిటికంటే పెద్దది నరసింహస్వామి. అవునండి, అవును. అట్లా అంటే మనము తను తాను తగ్గించుకున్నవాడు హెచ్చింపబడు. నువ్వు భక్త ప్రహ్లాద నువ్వు తగ్గించుకున్నానా అంటే ఎవరు నీ భక్త ప్రహ్లాద క్యారెక్టర్ బైబిల్లో ఏమైనా ఉందా అండి? అయ్యా భక్త ప్రహ్లాద క్యారెక్టర్ బైబిల్లో ఏమైనా ఉందా? భక్త ప్రహ్లాద ఉన్నది కదా, మనం బ్యాప్టిజం తీసుకోవటం భక్త ప్రహ్లాద. అబ్బా
చినిగిపోయింది సార్, మామూలుగా చినిగిపోలేదు. అసలు మీరు చేసిన రీసెర్చ్ అసలు మామూలుగా లేదు అసలు. భూ కైలాస్ ఇంకో టైటిల్ నాకు ఒక భూ కైలాస్ అనేది కూడా ఇచ్చాడు దేవుడు నాకు. అబ్బా మీకు అబ్బా గురువు మీరే, అన్ని మీరే, మొత్తం మీరే, సర్వం మీరే. అంతే. అబ్బా అద్భుతం. సత్యవాచః ప్రణవః తత్సత్యే ప్రతిష్ఠితం సయేషం పూర్వేశం మపి గురుః. అబ్బా మామూలుగా లేదండి అసలు మీ నాలెడ్జ్ మాత్రం. గురువు అంటే మరి ఆయన చీకట్లో ఉన్న వాళ్ళని వెలుగులోకి నడిపించేవాడు. అంతేనండి. కాబట్టి ఒకటి ఏంటంటే మీతో మాట్లాడటము నాకు చాలా సంతోషంగా ఉంది. ఓకే అండి. ఇంకోటి ఏంటంటే పాపము నేను గాలిలో పోతా, మరి ఆ సంపత్ మరి వాళ్ళ ఇంటికి పోతా చేస్తా. మీరు యూ మస్ట్ అండ్ షుడ్ ట్రాన్స్ఫర్. ఇంట్లో అడగాలండి, ఇంట్లో అమ్మగారిని అడిగితే గానీ ఆమె పర్మిషన్ ఇస్తే గానీ మనం ఏదైనా ముందుకు వెళ్ళడానికి అవకాశం లేదు. ఇప్పుడు అమ్మగారితో నేను ఒక మాట మాట్లాడతా, మీరు నంబర్ ఇస్తే. నేను ఇస్తానండి, తప్పకుండా ఇస్తే అమ్మగారితో నేను మాట్లాడినా అనుకో, ఓ నాన్న ఓకే అంతకంటే పెద్దది ఏది అని అంటది. ఎందుకంటే ఆ విశ్వ విఖ్యాతిని నాకు దర్శనం ఇచ్చింది కదా వెన్నెలమ్మ. మరి ఆ వెన్నెలమ్మ అంటేనే మరి చల్లదనం కదా. కాబట్టి ఆమె ఒప్పుకుంటది. మనం సంభాషించేదంతా ఆమెకి ఇప్పుడు తెలిసిపోయింది. అయ్యో ఒక మహాపురుషోత్తముడు, ఒక సాత్వికుడు, ఒక ఆత్మ ఫలి ఆయన కుమారునికి మరి ఒక సంబంధం మాట్లాడుతున్నాడు అని అమ్మవారికి తెలిసిపోయింది. అది అట్లా అన్నట్టు మీరు ఇప్పుడు ఒక ఇట్లా రెండో సంబంధం చెప్పనవసరం లేదు సార్. ఎందుకంటే చెప్పాలి, ఎందుకంటే తల్లికి తెలుసు, అన్నీ తెలుసు. కానీ మరి త్యాగం లేనివాడు వాడు హైందవుడే కాదు అని ఉన్నది. అవునండి, అవును. హైందవత్యంలో మన సనాతన ధర్మంలో త్యాగం ఎవరికైతే ఉన్నదో వాడు హైందవుడే కాదు అని ఉన్నది. అంతే. మనకి ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్ ఉండకూడదు సార్. మీరు భాస్కర్ రావు గారికి కాల్ చేశారా? నేను భాస్కర్ రావు గారికి కాల్ చేసి 3 రోజుల నుంచి ఆయన మెదడు తింటున్నా. అయ్యో మెదడు తింటున్నా అని చెప్పేసాడు. అయ్యో లేదండి, ఆయన అన్నారు మీకు ఏమన్నా కొంచెం తెలుసుకోవాలంటే బైబిల్ గురించి కాల్ చేయండి అంటే నేను మీకు కాల్ చేశాను. అదే చాలా సంతోషం అండి మీతో మాట. మీకున్న జ్ఞానం అపారమైంది. నేను ఛాలెంజ్ చేసి చెప్తున్నా సార్, మీకున్న ఈ జ్ఞానం ప్రపంచంలో ఎవరికి లేదండి. అది ఎవరు మన సూర్య భగవానుడు నీటి సూర్యుడు అవతరించింది. అది ఉగ్ర సూర్యుడేమో అవతరించండు, అది దానవీర సూర్యకర్ణ డూప్లికేట్. నీటి సూర్యుడు దానవీర సూర్యకర్ణ ఒరిజినల్. అది యేసుక్రీస్తు ప్రభుల వారు ఒరిజినల్. శాంతి ఆయనే ఓం శాంతి. ఓం శాంతి అంటే మళ్ళీ వీళ్ళు వస్తారు కదండి, ఎవరు మన బ్రహ్మకుమారిలు వస్తారు కదా ఓం శాంతి అంటే. ఓం శాంత్ ప్రశాంత్ ఇప్పుడు మన ఎవరు మన ఒక ఓం శాంతి అని పెట్టిండు కదా ఒక సంస్థను. అవును, బ్రహ్మకుమారిలో కేఏపాల్ పెట్టాడా? ఆయన ఏంటంటే ఆయన మొత్తం యేసునామమున మొత్తం అంతా వరదంతా తిరిగి కొన్ని లక్షల కోట్లు సంపాదించి ఆయన ఒక విమానాశ్రయం శంషాబాద్ లో పెద్ద విమానం కూడా ఉంది ఆయనకు. డబ్బులు సంపాదించాలంటే ఏమైనా మార్గం ఉందా అండి మరి మీ దగ్గర? డబ్బులు సంపాదించేదా మార్గం, ఏదైనా మంత్రం కానీ మార్గం కానీ లేకపోతే ఇంకేదైనా ఉంటే? ఇప్పుడు నా దగ్గర రక్షణ పాత్ర, అక్షయ పాత్ర ఉంది. రక్షణ అంటే ఏంటండి అది? రక్షణ అనేది ఇప్పుడు మేదరి బొంగులు ఉంటాయి కదా, విల్లులు. మేదరి బొంగులు ఇవే మన బొంగ మేదరి చెట్లు ఉంటాయిలేండి, కంకబద్దలు. అవి బాణం కదా. అవునండి, వెదురుతో బాణాన్ని వెదురుతో చేస్తారు. చెప్పండి. అయితే ఇప్పుడు దాన్ని మనం తీసే ఇప్పుడు ఆ యుద్ధ సన్నాహాలు మాన్పేసిందే రక్షణ పాత్ర. అది ఆ యుద్ధ సన్నాహాలు చేయకుండా ఇగో ఒక రక్షణ పాత్ర, ఇగో మేము ఒక మేదరు బుట్టిచ్చిన ఆ బుట్టిలో ఏదైనా నువ్వు గంగా గోవు అని అనుకోండి, దాంట్లో ఏదైనా కానీ రక్షణ పాత్ర దాంట్లో నుంచి వస్తూ ఉంటుంది. పాత్ర ఇది రక్షణ పాత్ర. యుద్ధాలు మనం మానుకోవాలని అర్థం అన్నట్టు. అంతే
అక్షయ పాత్ర ఏమో యుద్ధ సాన్నిధ్యాలు మనం మానుకోను. అక్షయ పాత్ర ఏమో మనకు కావాల్సినవి అన్ని ఇస్తాడు అన్నట్టు. అబ్బా అది ఇప్పుడు మనకు ఒక గోల్డెన్ కంటే ఇంకా అమితమైనటువంటి మెటల్ ప్లాటినం ఉన్నది. ఆ ప్లాటినము ఎంత పెద్ద వేడిలైనా అది కరగదు. అదే రక్షణ పాత్ర అంతే. అక్షయ పాత్ర బంగారం కాకపోతే కరిగిపోద్ది, లావగా మారుతుంది. ఆ లావలో కూడా మనం అక్షయ పాత్ర రక్షణ పాత్ర రెండు కలిసి ఉంటాయి. అది అన్నట్టు. అక్షయ పాత్ర అంటేనేమో స్త్రీ, రక్షణ పాత్ర అంటేనేమో పురుషుడు. ఓకే ఓకే. అది ఇవన్నీ మీరు టాలీ చేసి మీరు మహావక్తగా అనేకులను మీరు మార్చగలరు, అనేకులను. తప్పకుండా తప్పకుండా. సరే అండి, వెరీ మచ్ సార్. రైట్ సార్. ఓకే, ప్రైజ్ లార్డ్. ఎప్పుడంటే అప్పుడు మాట్లాడతా. అమ్మగారికి చెప్పండి, గార్లలో ఒక అమ్మాయి ఉన్నది, తప్పకుండా మిమ్మల్ని కూడా మాట్లాడిస్తానండి. యాక్సిడెంటల్ గా పోయిండు అతను, మనోడే అని చెప్తా. ఓకే బేటా చేసుకో అంటది అంతే. సరే అండి, రైట్ అండి. రైట్. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. ఓకే.